హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పద్మా పవర్ ఛానల్. ఈరోజు మనం ఉసిరికాయ తొక్కుతో రైస్ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కాబట్టి ఏదో ఒక రూపంలో ఉసిరికాయ అన్నది తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఉసిరికాయని తురిమి పెట్టుకున్నాను. ముందుగానే తురుముకున్నాను కాబట్టి కాయలు చూపడానికి కుదరడం లేదు. జర మంచిగా కడిగి ఆరబెట్టుకొని ఇలా తురుముకున్నాను. పుదీనా, పచ్చిమిరపకాయలు, అల్లము, వేరుశనగలు, ఆవాలు, పచ్చిశనగపప్పు. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువే పడుతుంది, ఇది ఉసిరికాయ అనేది పులుపు ఉంటుంది కాబట్టి. ఇప్పుడు వీటిని అన్నిటినీ మనం గ్రైండ్ చేసుకుందాం. ఉసిరికాయ తురుము, పుదీనా, పచ్చిమిరపకాయలు అనేది మీరు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరితో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఇంకా తగ్గించేయాలంటే తగ్గించండి. ఇంత నేను 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఉసిరికాయ అనేది పులుపు ఉంటుంది కాబట్టి. సరే, గ్రైండ్ చేసుకునేసాను. మరీ పేస్ట్గా కాకుండా ఇలా కొద్దిగా, మనం తొక్కు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇలా కొద్దిగా బరకగా ఉంటేనే సరిపోతుంది. ఉసిరికాయ అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇప్పుడు సీజన్ కాబట్టి ఇలా మనం వండుకోవచ్చు. ఆయిల్ వేసుకొని ఆవాలు, ఇంగువ, పచ్చిశనగపప్పు. ఆయిల్ ఇంత పడుతుంది ఫ్రెండ్స్, కొద్దిగా ఎక్కువే పడుతుంది. రైస్ ఐటెం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. సరే, పచ్చిశనగపప్పుని మంచిగా వేయించుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. కరివేపాకు తర్వాత లాస్ట్లోనే ఇంకొద్దిగా వేసుకున్నాము. పసుపు, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇదేమి ఎక్కువ టైం పడదు ఫ్రెండ్స్, తొందరగానే అయిపోతుంది. ఇప్పుడు ఉసిరికాయ సీజన్ కాబట్టి మనం ఇలా ఉసిరికాయని తురుముకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని మనం వామ్ వాటర్లో పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. జుట్టుకి, చర్మానికి విటమిన్ సి ఉంటుంది. ఇప్పుడు సీజన్ ఉండేటప్పుడు ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు ఉసిరికాయ అన్నది. సరే, ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉసిరికాయ క్యాండీ చేసేది కూడా మన షార్ట్ వీడియోలో ఉండాలి, తప్పకుండా వెళ్ళి చూడండి, ట్రై చేయండి. ఉసిరికాయ మురబ్బా కూడా మన వీడియోలో ఉంటుంది, చూడండి, చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే కొత్తగా ఎవరైనా మన వీడియోని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తిగా వాచ్ చేసిన తర్వాత మన వీడియో లైక్ చేసి వీడియో ఎలా ఉన్నదన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము చిన్నది ఇలా పెట్టుకొని పోపు వేసుకునేది, ఆయిల్ వేసుకొని ఇంకా కొద్దిగా ఎక్కువే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు, చిటపట అయిన తర్వాత ఒక గుప్పిడి వేరుశనగలు వేసుకుంటున్నాను. వేరుశనగలు అనేది ఎప్పుడైనా లాస్ట్లోనే వేసుకోవాలి, అందుకే నేను ఇలా లాస్ట్లో వేసుకుంటాను. ఫస్ట్లో వేసుకుంటే ఏమవుతుందంటే మెత్తబడిపోతాయి.
మంచిగా వేయించుకోవాలి. సరే, వేగిపోయాయి. ఇప్పుడు ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని స్టవ్ కట్టేద్దాం. కట్టేసి మనం ఇప్పుడు తొక్కు ఉంది కదా, దాంట్లో వేసుకుందాం. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్, కొద్దిగా ఎక్కువ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్ లేకంతా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా తొక్కు చేసి పెట్టుకొని పొద్దున్నే కొద్దిగా వేసుకొని. సరే, ఇప్పుడు నేను రైస్ వేసుకున్నాను. సరే, ఎంత ఈజీ, ఎంత తొందరగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, ఆరోగ్యానికి మంచిది. సరే, ఎంత కలర్ఫుల్గా ఉండదో. నేను కొద్దిగానే రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంతవరకు మన వీడియోను వాచ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాగే వాచ్ చేస్తూ ఉండండి, ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. బై.